హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ పే స్కేల్స్ టేబుల్ విడుదల, ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుందనే పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన 11వ పీఆర్సీ సంఘం పీఆర్సీ 2022 సిఫార్సుల ప్రకారం ఉపాధ్యాయుల వివిధ క్యాడర్లకు సంబంధించిన నూతన వేతన స్కేళ్లను నిర్ధారించారు. ఈ స్కేళ్లను ఉద్యోగి సర్వీస్ కాలాన్ని బట్టి ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ ద్వారా మారుతూ ఉంటాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్టీటీ, స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ మరియు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం క్యాడర్లకు చెందినటువంటి పే స్కేల్స్ పూర్తి వివరాలైతే ఇక్కడ ఉన్నాయి. పే స్కేల్స్‌ని అర్థం చేసుకోవడం ఎలా? పే స్కేల్స్ ప్రతి స్కేల్‌లో కనిపించే మొదటి సంఖ్య ఆ స్కేల్‌లోని ప్రారంభ మూల వేతనం స్టార్టింగ్ బేసిక్ పే. రెండవ సంఖ్య ఆ స్కేల్‌లో చేరగల గరిష్ట మూల వేతనం. ఉద్యోగికి ఏటా వార్షిక ఇంక్రిమెంట్, యాన్యువల్ ఇంక్రిమెంట్ కలపడం ద్వారా మూల వేతనం పెరుగుతుంది. ఇక ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ ఒకే పోస్టులో పదోన్నతి లేకుండా ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. స్పెషల్ గ్రేడ్ 6 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాక వర్తిస్తుంది. ఎస్పీపీ 1ఏ స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ 1ఏ 12 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాక వర్తిస్తుంది. ఎస్పీపీ ఐబీ 1బి స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ 1బి 18 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాక వర్తిస్తుంది. ఎస్పీ2 స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ 2 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాక అయితే వర్తిస్తుంది. మొదటిది ఎస్జీటీ మరియు సమాన క్యాడర్లు ఎల్పీ ఆర్ పీఈటీ పే స్కేల్స్. సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండితులు మరియు లాజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు వర్తించే స్కేల్స్ ఈ కింద టేబుల్ అయితే చూడొచ్చు. సర్వీస్ కాలం లేదా స్కేల్ పేరు పీఆర్సీ 2022 పే స్కేల్. సాధారణ స్కేల్ ప్రారంభం అనేది 32,670 నుంచి 1,1970 వరకు ఉంటుంది. స్పెషల్ గ్రేడ్ 6 సంవత్సరాలకు 34,580 నుంచి 17,210 వరకు ఉంటుంది. స్పెషల్ పే ప్రమోషన్ 1ఏ కింద 12 సంవత్సరాల తర్వాత 44,570 నుంచి 1,27,480 వరకు ఉంటుంది. తర్వాత ఎస్పీపీ 1బి 18 సంవత్సరాలు తర్వాత 44,570 నుంచే సేమ్ అంతే ఉంటుంది. 1,27,480 వరకు. ఇక ఎస్పీ2 24 సంవత్సరాల తర్వాత 54,060 నుంచి 1,40,540 వరకు ఉంటుంది. ఇక్కడ ఎస్జీటీ క్యాడర్‌లో 12 సంవత్సరాలు మరియు 18 సంవత్సరాల స్కేల్‌లు ఒకే విధంగా ఉన్నాయి. అంటే 12 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత 18 ఏళ్ళు వచ్చే వరకు ఉద్యోగి పే స్కేల్‌లో ఎటువంటి మార్పు ఉండదు. కేవలం వార్షిక ఇంక్రిమెంట్లు మాత్రమే లభిస్తాయని అర్థము. ఇక స్కూల్ అసిస్టెంట్ ఎస్సీఏ మరియు సమాన క్యాడర్లు పీడీ, పీఎస్, హెచ్ఎంలు పే స్కేల్స్ ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు. స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు మరియు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లకు వర్తించే స్కేల్స్ టేబుల్ అండి. సర్వీస్ కాలం లేదా స్కేల్ పేరు పీఆర్సీ 2022 పే స్కేల్ ప్రకారంగా సాధారణ స్కేల్ ప్రారంభం 44,570 నుంచి 1,27,480 వరకు ఉంటుంది. స్పెషల్ గ్రేడ్ 6 సంవత్సరాల తర్వాత 45,830 నుంచి 1,30,580 వరకు ఉంటుంది. ఎస్పీపీ 1ఏ 12 సంవత్సరాల తర్వాత 54,060 నుంచి 1,40,540 వరకు. ఎస్పీపీ 1బి 18 సంవత్సరాల తర్వాత 54,060 నుంచి సేమ్ 1,40,540 వరకు. ఎస్పీపీ2 24 సంవత్సరాల తర్వాత 61,960 నుంచి 1,51,370 వరకు. ఎస్జీటీ మాదిరిగానే ఎస్సీఏ క్యాడర్‌లో కూడా 12 ఏళ్ల స్కేల్ ఎస్పీపీ 1ఏ మరియు 18 ఏళ్ల స్కేల్ ఎస్పీపీ 1బి ఒకే విధంగా ఉన్నాయి. ఇది చాలామంది ఉద్యోగులకు ఆర్థికంగా నిరుత్సాహపరిచే అంశంగానే కనిపిస్తోంది. ఇక గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు జీహెచ్
జీజెడ్ హెచ్ఎంలు మరియు సమాన క్యాడర్లు ఎంఈఓస్ పే స్కేల్స్. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జీజెడ్ హెచ్ఎంలు గ్రేడ్ 2 మరియు మండల విద్యాశాఖ అధికారులకు వర్తించే స్కేల్స్ ఈ టేబుల్ అయితే చూడొచ్చు. సర్వీస్ కాలం లేదా స్కేల్ పేరు పిఆర్సి 2022 పే స్కేల్. సాధారణ స్కేల్ ప్రారంభం 54,060 నుంచి 1,40,540 వరకు. స్పెషల్ గ్రేడ్ 6 సంవత్సరాల తర్వాత 57,100 నుంచి 1,47,760 వరకు. ఎస్పీపీ 1ఏ 12 సంవత్సరాల తర్వాత 61,960 నుంచి 1,51,370 వరకు. ఎస్పీపీ 1బి 18 సంవత్సరాల తర్వాత 61,000 సేమ్ అంతే అండి, 61,960 నుంచి 1,51,370 వరకు. ఎస్పీపీ 2 24 సంవత్సరాల తర్వాత 70,850 నుంచి 1,58,880 వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్నత క్యాడర్ అయినటువంటి గ్రేడ్ 2 హెచ్ఎంలకు కూడా 12 మరియు 18 సంవత్సరాల స్కేళ్లు ఒకే విధంగా కొనసాగుతున్నాయి. ఇది పిఆర్సి 2022లోని ఒక ముఖ్యమైన మరియు వివాదాస్పద అంశంగా అయితే తలెత్తుతోంది. ముఖ్య గమనికలు: మొత్తం జీతం గ్రాస్ శాలరీ పైన పేర్కొన్నవి కేవలం మూల వేతనం బేసిక్ పే మాత్రమే. ఉద్యోగికి అందే మొత్తం జీతంలో మూల వేతనంతో పాటు కరువు భత్యం డిఏ, పెన్షనర్కి అయితే డిఆర్, ఇక ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్స్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ అలవెన్స్లన్నీ మూల వేతనం పైన ఆధారపడి లెక్కిస్తారు. పదోన్నతి పొందినప్పుడు ఒక ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు వారు కొత్త పోస్టుకు సంబంధించినటువంటి సాధారణ స్కేల్లోకి మారుతారు. అప్పటి వరకు తీసుకుంటున్న ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్ అనేది రద్దవుతుంది. ఈ పే స్కేల్స్ పిఆర్సి 2022 అధికారిక జీవోల ఆధారంగా రూపొందించబడింది. ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్ మరియు అధికారిక పత్రాలతో సరిచూసుకోవడం అయితే మంచిది.